బిగ్ బాస్లో సంజన. బిగ్ బాస్ సంజన టాప్ 5లోకి ఎలా వచ్చింది? వాళ్ళకి బిగ్ బాస్లో సంజన గేము సరిగ్గా లేదని మధ్యలో వెళ్ళిపోయింది అనుకున్నారు. ఇది గుడ్లు దొంగతనం చేసిద్ది, తాత సరిగ్గా ఆడదు, అంతే ఏడ్చిద్ది, రివర్స్ అటాక్ చేసిద్ది, సరిగ్గా సమాధానం చెప్పదు. అదేమంతా ఇమ్మాన్యుయల్తో మమ్మీ అంటూ జోకులు వేస్తూ ఉండిద్ది. సో ఇది జరిగింది. సో తనంతూ ఇక తను మధ్యలో వెళ్ళిపోయేలా అందరూ అనుకున్నాను. కానీ టాప్ 5లోకి వచ్చినాం. యాక్చువల్ టాప్ 5లో సుమన్ శెట్టి ఉంటా అనుకున్నాడు. సుమన్ శెట్టి నెంబర్ 1 ఫస్ట్లో మరి ఎందుకు తర్వాత మిగతా వాళ్ళు తప్ప తగ్గిపోయి వీళ్ళు తగ్గిపోయారు. మరి సంజన టాప్ 5లోకి రావడం కారణం ఏంటో చెప్తా. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మొన్న శివాజీ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఆ ఇన్సిడెంట్ సంజన రీతు చౌదరి పవన్ టాపిక్ తీసింది. ఈ రీతు చౌదరి పవన్ అసభ్యంగా కూర్చుంటున్నారు, నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఎలిమినేషన్లో పెట్టింది. అప్పుడు రీత్ ఏంటి, నేను అంతగా తప్పేం చేసే బిగ్ బాస్ అని పెద్ద క్వశ్చన్ వేసింది. ఓకే, దానికి నువ్వు చేసావు అని కూడా చెప్పింది. నువ్వు చేసావు, నిన్ను వాపస్ తీసుకొని చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్లో నాగార్జున వచ్చి నువ్వు బిగ్ బాస్ని బ్లేమ్ చేస్తున్నావు, నువ్వు వెంటనే ఈ గేమ్ నుంచి వెళ్ళిపో, లేదా సారీ అని చెప్పండి. నేనైతే వెళ్ళిపోతానని సారీ మాత్రం చెప్పాను. అదేంటి అలా అంటావు అన్నారు. నేను చెప్పిన దాని నిలబడతాను, మళ్ళీ ఏదో కావాలని చెప్పినట్టు కాదు, నేను చెప్పింది వాపస్ తీసుకొని నేను చెప్పింది నిలబడతాను. ఆ పాయింట్లో అందరికీ అందరూ చాలామంది నచ్చేసింది. సంజయ్ చాలా మంచి స్ట్రాంగ్ అని చెప్పి చాలామంది నచ్చింది. సో అందుకని ఒక కాన్ టాప్ 5లోకి. రీసెంట్గా శివాజీ ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, నా కొడుకు ఈ పలానా అమ్మాయి ఇలా అంది, అందుకే బిగ్ బాస్ని బయటకు వచ్చేసింది అని అలా అనే కాకుండా నేను అన్నదాని స్టాండ్ అయ్యి టాప్ 5లో ఉంది మా మదరు, ప్రౌడ్గా చెప్పుకుంది నా సన్ అని చెప్పింది. సో ఒక మదర్గా ఆలోచించింది, గుడ్ మదర్. సో ఆ విధంగా బిగ్ బాస్లోకి సంజన టాప్ 5లోకి వచ్చింది. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? సంజన గేమ్ ఆడిందంటారా, ఆడలేదంటారా? సుమన్ శెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు? సంజన ఆ పాయింట్ కరెక్ట్ చెప్పిందంతా చెప్పలేదంతా? మీ కామెంట్స్ వీడియో సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.